రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ క్వార్టర్ ఫైనల్స్లో 8 మంది గాయని గాయకులు పోటీ పడుతున్నారు. మనకు నిష్క్రమించిన వాళ్ళందరూ పోగా 8 మంది మిగిలారు. ఇప్పుడు ఈ 8 మంది పోటీ పడుతున్నారు. 4 సోలో మధుర గీతాలు పాడతారు. ఆ మిగిలిన 4 ఈ 4తో కలిసి యుగళ గీతాలు పాడతారు. సో 4 క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత, ఇది మొదటిది కాబట్టి ఇంకా 3 అయిన తర్వాత 2 తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అందులోంచి నిష్క్రమించడం జరుగుతుంది. ఈ పోటీలో ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలు, అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన గాయని లేదా గాయకుడికి 10,000 రూపాయలను, పోటీ నుండి నిష్క్రమిస్తున్న వారికి 5,000 రూపాయలను ఇస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి, తర్వాత నాకు మా వాద్య బృందానికి గాయని గాయకులకి అందరికీ అందమైన దుస్తులను అందిస్తున్న CMR విశాఖ వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం హర్షధ్వానాలతోటి. మన ముఖ్య అతిథులు శ్రీ SV కృష్ణారెడ్డి గారు, శ్రీ K అచ్చిరెడ్డి గారు. అసభ్యతకు తావులేని అచ్చమైన తెలుగుంటి కథా చిత్రాలను అందించిన దర్శక, నిర్మాత, రచయిత, నటులు, స్వరకర్త శ్రీ SV కృష్ణారెడ్డి గారైతే, అతనికి సన్మిత్రులు చెలిమిలో చిత్ర నిర్మాణ విషయంలో గత 49 సంవత్సరాలుగా తోడు నిలిచిన వ్యక్తి, తోడుగా నడిపించిన హితులు శ్రీ K అచ్చిరెడ్డి గారు. ఆ ఆత్మీయతను, ఆ రసాస్వాదనను, స్నేహ రసాస్వాదనను అద్భుతంగా పంచుకుంటున్నటువంటి ఆ చిరకాల మిత్రులు ఇద్దరిని మీ హర్షధ్వానాలతోటి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎర్ర కలువ పువ్వయ్యదమ్మ సలిమంట, ఎవరు సూడని సోట పొగరాని పొగరింట, రామరి సాటుకి సందమావా, కౌగిలి విందుకి సందమావా, సంజనే కాముడే సందమావా, ఆశలే తీరని సందమావా, సైరా సరదా గువ్వా పండించున్న పంట, పదరా మదన జాతర సేద్దాము పడకింట, గాజుల మోతలు సందమావా. ఈ పూల సుగంధం కంటే కూడా మీ ఇద్దరి స్నేహ సుగంధం మా అందరికీ చాలా గొప్ప పరిమళాన్ని అందిస్తుంది. మీ ఉచితాసనాన్ని స్వీకరించాలి. ధన్యవాదాలు. ఈ సన్మితులు వచ్చిన సందర్భంలో వాళ్ళ సినిమాలోనే ఒక పాట పాడాలనుకుంటున్నాను. శుభలగ్న సినిమా నుంచి కృష్ణారెడ్డి గారు స్వరపరిచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసి నేను పాడినటువంటి పాట. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక, మంగ
మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవి ఎడారంటి ఆశల వెనక బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్ని వెలివేసి కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావి అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావి అమవాసలు తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవి ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవి ఎడారంటి ఆశల వెనక అందరం ఆనందంగా సకుటుంబంగా చూసే మంచి చిత్రాలను తీశారు ఈ ఇద్దరు కలిసి కూడాను. దాంట్లో ప్రతి సినిమాలో కూడా సందర్భ శుద్ధి ఉన్న పాటలు, ఆ పాటలకి చక్కటి సాహిత్యం రాసే వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళ చేత రాయించి మాలాంటి వాళ్ళకి ఆ మంచి పాటలు పాడే అవకాశం ఇచ్చిన వీళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మావాడు సీతారాముడు ఇలాంటి సందర్భాలు ఇస్తే వాడు ఎంత విజృంభిస్తాడో ఎంత బాగా రాస్తాడో చెప్పాల్సిన అవసరమే లేదు. వాడికి ఈ పాట రాసినందుకు నంది అవార్డు కూడా వచ్చింది ఆ సంవత్సరం. మరొకసారి వాడికి కూడా మనం ఆశీర్వాదాలు తెలియజేద్దాం చప్పట్లతోటి. మధుర గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు పిల్లలందరూ కూడా. ముందుగా హరిప్రియను ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. రచన వేటూరి, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. ప్రేమబంధం సినిమా నుంచి అంజలి దే గునుమా ప్రియతమా. అంజలి దే గునుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ నిరంజన అంజలి దే గునుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ
వలువలూచుతరి వనిత మురవిని నిండు కొలువులో పాండవ కాంతకు వలువలూచుతరి వనిత మురవిని మానముగాచి మానిని బ్రోచిన మానముగాచి మానిని బ్రోచిన మాధవ దేవా మహానుభావ అంజలి దే గొనుమా బృందావనిలో చందమామవై కలువల చెలువల చేసి రమించి బృందావనిలో చందమామవై చెలువల కలువల చేసి రమించి విసజ పత్ర జల బిందువువై విసజ పత్ర జల బిందువువైల మసలిన దేవా మహానుభావ అంజలి దే గొనుమా అలనాటి మ్యూజిక్ ఇవాళ ఇక్కడ ఎంత అలరారుతోంది. అసలు ఆ స్వీట్నెస్ కానీ ఆ వే ఆఫ్ సింగింగ్ కానీ చాలా బాగుందమ్మా. ఎక్సలెంట్ అనిపించింది నాకు. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే క్వార్టర్ ఫైనల్స్ వరకు రావడం అంటేనే చాలా క్వాలిటీ ఉంటే తప్ప సాధ్యపడే విషయం కాదు. చక్కగా ప్రజెంట్ చేసావు. ధన్యవాదాలు సార్. సో ఆల్ ది బెస్ట్. కొంతమందికి ఒక ముద్ర వేసేస్తాం కదా, మనకు జ్యోతిలక్ష్మి, జయమాలిని వాళ్ళు ఇలాంటి సాంగ్సే చేస్తారు అనేటటువంటి ఒక అపప్రద అది. వాళ్ళిద్దరు కూడా చక్కగా భరతనాట్యం నేర్చుకున్నటువంటి నర్తకీమణులు. సినిమాల్లోకి వచ్చాక డైరెక్టర్ గారు ఇలాంటివి కావాలంటే అలా చేయడమే. ఇప్పుడు ఇవి ఇద్దరిలో ఎవరో ఒకరు చేశారు, ఇది నాకు గుర్తులేదు ఎవరు చేశారు అని. వాళ్ళ చేత ఎలాంటి పాట చేయించారు చూడండి. విశ్వనాథ్ గారు ఎంత గొప్ప పాట. మిగతా వాళ్ళందరూ కూడా అయ్యో ఈ పాటకి ఎవరన్నా ఏల్వి జయలక్ష్మో ఎవరో చేస్తే బాగుంటుంది కదండి అనుకున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి విషయం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆవిడ చేత ఈ డాన్స్ చేయించారు సినిమాలో, అంజలిదే గునుమ. రౌతు గనక సరైన వాడైతే గుర్రం 4 కాళ్ళ మీదే నడుస్తుంది అనమాట. అది విషయం. ఇందులో పెద్ద ఇబ్బందికరమైనది ఏమీ లేదు. కొంచెం జూబిలెంట్గా ఉండొచ్చు, కొంచెం బ్రిలియన్స్ కావాలి. ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఎంజాయ్ చేస్తూ హాయిగా మాధుర్యంగా పాడావు. ఇట్ కెన్ బి లిటిల్ మోర్ జూబిలెంట్. నువ్వు అంజలిదే గునుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ నిరంజన అని పాడుతున్నావు. అంజలిదే గునుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ నిరంజన. లిటిల్ ఓపెన్ అండ్ లిటిల్ బ్రైట్ అయితే ఇంకా బాగుంటుంది. అది చాలా చిన్న ప్రక్రియ, దానివల్ల పాటకి ఏం నష్టం జరగల. నువ్వు ఎంత బాగా ఈ పాటను ఒడిసిపట్టుకున్నావో నువ్వు పాడిన పద్ధతి తెలుస్తోంది. ఎంత ఇందులో 2 అడుగుతాను నీకు. బిసజ పత్రజల బిందువు అని రాశాడు అంటే ఏంటి అర్థం? తామరాకు మీద నీటి పొట్టు. అంటి ముట్టనట్ట. బిసజ పత్రజల బిందువువై ఇలా మసలిన దేవ. కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు అంటారు. కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటని చాలామందికి తెలియదు. వాళ్ళలో ఎంతమంది ఋషులు ఉన్నారు, ఆ గోపికలు ఎవరు ఏమిటి అన్న సందర్భంగా ఈ 8 మందిని ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, దానికి కారణం ఉంది. ఆయన చెప్పినటువంటి వేదాంతం ఏమిటి అనేటటువంటిది, జీవన సత్యం ఏమిటి అనేటటువంటిది కురుక్షేత్రం జరిగే వరకు ఎవరికి తెలియలేదు. సో అంతవరకు ఆయన తామరాకు మీద నీటి బొట్టులాగా అంటీ ముట్టనట్టు తను చేయవలసిందంతా కూడా చేసి ప్రపంచానికి ఏమి చెప్పాలో నీతి సూత్రాలు చెప్పిన వ్యక్తి. అందుకని బిసజపత్ర జల బిందువు అయిన మాట చాలా గొప్ప మాట. అది ఇలా మసలిన దేవ, అది ముఖ్యమైనది. భూమి మీద మనిషిగా మసలినటువంటి ఓ దేవ, అందుకని అంజలిదేవి గునుమ అన్నాడు. ఇది 40 ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన పాట, 40 ఏళ్ల క్రితం చేసిన పాట. ఈరోజు కూడా
బిసజ పత్ర జల బిందువుల ఎంత పవిత్రంగా ఉందో పాట కదా. అది గొప్ప విషయం. సుందరరామూర్తికి ఏమిచ్చి మన రుణం తీర్చుకోరు, జాతి అంతా రుణపడి ఉంటుంది వీళ్ళకి. మహాదేవన్ గారు అసలు ఈ తాళ ప్రక్రియ మధ్యలో నృత్యం కోసం కావాలని డాన్స్ డైరెక్టర్ కూడా కంపోజింగ్ నుంచి ఉండడం వల్ల వచ్చింది. ఆ నడకలన్నీ డాన్స్ డైరెక్టర్కి ఇష్టమైనటువంటి పద్ధతిలో సమకూర్చిన మృదంగ విద్వాంసులు సీనాకుట్టి మాస్టర్ శ్రీనివాసన్, మధురై శ్రీనివాసన్ అని ఆయన అద్భుతంగా పాడతారు. ఆయన చాలామందికి సంగీత భిక్ష పెట్టారు. శంకరాభరణం సినిమాలో, ఆ మహాదేవన్ గారి సినిమాలు అన్నింటిలో కూడా మృదంగ వాదన ఉంటే సీనాకుట్టి గారే. తర్వాత అసలు చెప్పదలసింది ఏంటంటే, అంజలిదే గొనుమా ఒకే ఫ్రేజ్గా పాడుతున్నప్పుడు సంధి ఉంది కాబట్టి అంజలిదే గొనుమా అని పాడాలి. నువ్వు మధ్యలో కనుక ఎక్కడైనా ఊపిరి తీసుకుంటే అంజలిదే కొనుమా అని పాడు. ఒరిజినల్ ఎలా ఉందో మనకు అనవసరం. అంజలిదే దగ్గర కనుక ఊపిరి తీసుకోవడానికి ఆపితే కొనుమా అని పాడు, అక్కడ సంధి లేదు కాబట్టి. చాలా ముద్దుగా పాడావు నీలాగా. శుభం. ఓకే, గణేష్ని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. గణేష్ ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, సంగీతం సత్యం గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. స్వప్న సినిమా నుంచి ఇదే నా మొదటి ప్రేమ లేఖ. ఇజ్ ఇట్? చాలా రాసావా? లేదంటే ఇజ్ ఇట్ అంటే కాదు అంటే చాలా రాసావనే కదా అర్థం. లేదు, రాయలేదు. అసలు ఎవ్వరికి రాయలే? లేదు సార్, రాయలేదు. చాలా మంచి పాట. మీ అనుభవాన్ని జోడించి దీన్ని ఇంకా బాగా పాడతారని మేము అనుకుంటున్నాం. ఇదేనా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఇదేనా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం, పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం. ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు, ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు. తెలిసింది ఒక్కటే, నువ్వు నా ప్రాణమని. ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదేనా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక,
తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. తారవని అందామంటే నింగిలో మెరిసేవు, ముత్యమని అందామంటే నీటిలో వెలిసేవు. ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో, ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో తెలిసింది ఒక్కటే, నువ్వు నా ప్రాణమని. ప్రేమ 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 ఇదేనా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు తెలుపుటకు భాష చేత కాక. బాలు గారు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్కి ఒక మాదిరి సింగర్ కూడా గొప్పగా పాడేస్తాడేమో అనిపిస్తుంది నాకు. అది సంథింగ్ స్పెషల్. ఆయన చెప్పే పద్ధతి కానీ, ఆయన ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అంటే ఏం చేస్తారంటే ఆయన చిన్న మాయ చేస్తారు. ఏంటంటే మొదట మీకు ఇక్కడ కూర్చున్నదే అసలు విశ్వం మెరిగినటువంటి, విశ్వంలో ఇంకా ఎంత గొప్ప ఉందో అంత ఒక భూగోళం అంత ఒక గొప్ప బాలసుబ్రహ్మణ్యం అనిపించరు. మీ జేబులో మీరు తినే చిన్న గోళికాయేమో అనే ఫీలింగ్ తీసుకొస్తారు మీకు. దట్స్ హిస్ గ్రేట్నెస్. మాధుర్యాన్ని మళ్ళీ చూపెట్టారు మీరు మీ గొంతులో. గుడ్, ఎక్సలెంట్. పల్లవి ఎత్తుకోవడమే చాలా ఉత్సాహంగా జుబ్లెంట్ మూడ్లో ఎత్తుకున్నావు. చాలా ఎంజాయ్ చేస్తూ పాట పాడావు. చరణాలకు వచ్చేటప్పటికి మాత్రం కొంచెం ఆ జుబ్లెన్సీ తగ్గినట్టు నాకు అనిపించింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను చేసిన అధిక ప్రసంగం ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. నువ్వు యూజువల్గా చేయని కపుల్ ఆఫ్ మిస్టేక్స్ ఇందులో చేసావు. ఇంతవరకు నువ్వు ఏ పాటలో కూడా ఎక్కడ పిచ్చింగ్ అటు ఇటు అవడం నేను చూడలేదు. ఆలాప్ అయిన తర్వాత ఇదేనా ఇదే స్లైట్లీ షార్ప్గా అనిపించింది. ఆ తర్వాత క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావు కదా, అది విషయం. నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి. ఇలాంటి పాటల గట్టిగా కనపడకూడదు సంగతులు. అది కనపడకూడదని నాకు తెలుసు కాబట్టి నువ్వు సాఫ్ట్ చేస్తూ దాన్ని ఏమవుతుందంటే ఒక్కోసారి వినిపించకుండా ఉంది. ఏ రీతిగా నిన్ను పిలవాలో ఎలా పాడుతున్నావు? పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం, ఏ రీతిగా నిన్ను అద్గా ఆ ఎండ్ డోంట్ మేక్ ఇట్ సాఫ్ట్. సాఫ్ట్గానే పాడాలి, అందులో ప్రతిదీ సాఫ్ట్గా ఉండాలి. ఒకటి మాత్రం వినిపించకుండా ఉండకూడదు. ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు, ఏ రీతిగా అన్నీ సాఫ్టే. బట్ అన్నీ ఆ సంగతులు వచ్చినప్పుడు కొన్ని మాత్రం ఇంకా మెత్తగా అదివేస్తున్నావు అనమాట. బ్రైట్గా ఉండాలి, బట్ ఇంత సుఖంగానూ ఉండాలి. చాలా చిన్న కరెక్షన్ అది, నువ్వు చాలా ఈజీగా చేసుకోగలవు అనమాట. ఈ రెండు తప్పించి నాకు ఇంకేమీ తెలియలేదు. ఈ పాటకి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉండి ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్. మీ జనరేషన్ కూడా తెలియచ్చు, ఎందుకంటే పాత పాటలు చాలా వేస్తుంటారు. లేకపోతే నేను చాలాసార్లు మాట్లాడాను, ఈ పాట గురించి కూడా మాట్లాడాను పాటతో తీయగాలోనే. ఏమన్నా అనిపించిందా? లేదు. ఆయనకి శంకర్ జయకిషన్ తప్ప ఇంకెవ్వరూ మ్యూజిక్ డైరెక్టర్ని ఒప్పుకునేవాడు కాదు సత్యం గారు. అంటే అందరినీ ప్రేమించేవాడు, కానీ అల్టిమేట్ శంకర్ జయకిషనానికి ఎందుకో చిన్నప్పటి నుంచి అలా పడిపోయింది. ఏ మేరా ప్రేమ పత్ర అంటే లక్షణమే అది. నేను రాసే ప్రేమలేఖను చూసి అని దాంట్లో ఉన్నదాన్నే కావాలని బహుశా దాసరి గారు అడిగి ఉండవచ్చు. ఇలా కావాలి, ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి సాహిత్యం లాంటిది కావాలని అడిగి ఉండొచ్చు ఆయన. కి తుమ్ మేరే జిందగీ
जिंदगी हो कि तुम मेरी बंदगी हो. ఇది ఈయన ఐడియా. ఇదే నా మొదటి ప్రేమ లేఖ. స్కేల్ అదే, బట్ ఏది ఆ నోట్స్ తీసుకోలేదు ఆయన. దాన్ని చాలా అందంగా చేశారు. కవికి కూడా అదే ప్రశ్నని ఇచ్చాడనమాట దాసనారాయణరావు గారు. బట్ రాజశ్రీ హ్యాస్ టేకన్ డిఫరెంట్ ఆస్పెక్ట్. దానికి మనం అభినందించాలి. ది సాంగ్ వాజ్ అరేంజ్డ్ బై నన్ అదర్ దెన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గిటారిస్ట్ కాల్డ్ మిస్టర్ ఫిలిప్స్. చాలా సీనియర్ మోస్ట్ మ్యాన్. ఆయన ఇంకా జీవించున్నారు. లెజెండ్. సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిషియన్. విశ్వనాథన్ గారి దగ్గర పాటలన్నీ మనం విన్నవన్నీ కూడా ఆయన ఫిలిప్స్ గారు వాయించినవే. ఆయన అరేంజ్మెంట్ చాలా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా సత్యం గారిదే. బట్ ది అరేంజ్మెంట్ ఈజ్ కార్డ్ ప్రోగ్రెషన్, హార్మనైజింగ్ అంతా ఆయన చేసిందనమాట. ఐ ఎంజాయ్డ్ సింగింగ్ దిస్ సాంగ్. ఎందుకంటే నాకు దేవుడు మహమ్మద్ రఫీ స్టైల్ ఆఫ్ సింగింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇలాంటి దొరికిందంటే ఎంత ముద్దుగా పాడించుకునేవారు సత్యం గారు. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేతగాక. అంతమందికి ముద్దు బిడ్డనై, అందరికీ తలలో నాలుకనై, ఇవాళ ఈ ముద్దు బిడ్డలందరితో కలిసి కూడా నేను ఇంకో ముద్దు బిడ్డగా ఉన్నట్టుగా ఆయన చెప్తుంటే అంతకంటే ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ గణేష్. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యు. గోవాలో ప్రపంచ చలనచిత్ర ఉత్సవం అది. ఆ ఉత్సవంలో మన బాలు గారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక ప్రముఖుడిగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి సత్కారం జరిగింది. ఆ సత్కార సభలో వెంకయ్యనాయుడు గారు బాలు గారి గురించి చెప్పినటువంటి అద్భుతమైన మాటలు వింటే నాకు ఒళ్ళు పులకరించింది. ఎందుకంటే అలాంటి గొప్ప కళాకారుడు అంతర్జాతీయ స్థాయి వేదిక పైన ఆ గుర్తింపు మన తెలుగువాడు కాబట్టి వెంకయ్యనాయుడు గారు అంతగా బాగా చెప్పారేమో అనుకున్నాను నేను. చాలా చక్కగా చెప్పారు. మనం తెలుగు వాళ్ళందరం గర్వపడగలిగినటువంటి అంత స్థాయిలో ఆయన అభినందించారు. మనందరం గర్వపడే సందర్భం. ఆ సాఫల్యాన్ని అందుకున్నందుకు బాలు గారికి మన అందరం కరతార్థంలో ఒకసారి మరి సరసస్వర సురచరీ గమనము సామవేద సారనిది నే పాడిన జీవన గీతం ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సాయి హారిక. అందరికీ నమస్కారం. ఎంపిక చేసుకున్న పాట రచన మల్లెమాల, సంగీతం సత్యం గారు, గానం సుశీలమ్మ. ముత్యాల పల్లకి సినిమా నుంచి తెల్లవారక ముందే. ఎంత ఆర్ద్రమైన గీతం. తెల్లవారక ముందే పల్లి లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. ఆదమరచి నిద్రపోతున్న తొలి కోడి అదిరిపడి మేల్కొంది, అదే పనిగా కూసింది. తెల్లవారక ముందే పల్లి
చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాట అంటే అసలు ఎంత ఇష్టం అంటే చెప్పలేను. ఎందుకంటే ఏదైనా ఒక మెలోడీ సాంగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ పాట తప్పనిసరి ఒకసారి పాడుకుని ఒకసారి అనుకుని ఆ తర్వాత మెలోడీ సాంగ్ చేయడం చేస్తాము అని అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. దిస్ ఇస్ మామూలు సాంగ్ కాదు. మొత్తం ఒక తెలుగు వాడిగా పుట్టినందుకు ఈ పాట పట్ల మనం గర్వపడవచ్చు అంతే. ఇలాంటి పాట ఇంకెవరికి ఉండి ఉండదు. అలాగని ఇక నువ్వు ఎంత గొప్పగా పాడావు ఏంటి అనేది ఇక బాలు గారు చెప్తారు కాబట్టి నేను బాలు గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పల్లవి ఆయన మాటల మధ్యలో ఒక్కసారి పాడితే, అది కూడా ఆయన గమ్మక సౌరభంతో పాడితే వినాలనిపిస్తుంది నాకు. ఒక్కసారిగా చిన్ననాటి పల్లెటూరు చూసిన అనుభూతిని కలిగించావు. థ్యాంక్ యూ సార్. మంచి సాహిత్యం, ఆ సాహిత్యాన్ని చక్కగా పలికావు, స్పష్టంగా పలికావు. థ్యాంక్ యూ సార్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మల్లెమాల అంటే మల్లెమాల సుందర రామరెడ్డి గారు ఆయన పూర్తి పేరు. ఇవాళ మన మల్లెమాల ప్రొడక్షన్స్ పేరుతో టెలివిజన్లో చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. వాళ్ళ అబ్బాయి శ్యామ్ ప్రసాద్ గారు ఆయన దాంట్లో చాలా ఆరితేరిన చేయి అయిపోయాడనమాట. నిమ్మకాయలు బస్తాలు భుజం మీద వేసుకుని వీధి వీధికి వెళుతూ అమ్ముతూ, సాయంత్రం అయితే ఎక్కడ హరికథ జరిగినా, ఎక్కడ దేవాలయంలో ఏదైనా సంగీతం వినపడ్డా వెళ్ళి కూర్చుని వినేవాడు. ఆయన బడికి పోయి నేర్చుకున్న చదువు లేదు. కేవలం ఆయన స్వయం కృషితోటి తెలుగును అంత అందంగా పుణికి పుచ్చుకున్నాడు మహానుభావుడు. మామూలు మాటలతో పద్యకావ్యంగా రామాయణాన్ని రాశాడు. ఎంత గొప్ప పని చేశారు. ఆశువుగా పద్యం చెప్పగలిగేవాడు ఏ ఛందస్సులోనైనా కూడా. మాట్లాడితే ఆ తెలుగు అంత స్పష్టంగా ఉండేది. నాది మాట పిలుచుగానే గుండె చాలా వెన్నయ్య బాలు అనేవాడు ఆయన ఎప్పుడు కూడా. 6 అడుగుల ఆజానుబాహుడు, ఖద్దరు తప్ప ఏది కట్టలేదు ఏనాడు కూడాను. పాట అంతా బాగా పాడావు ఎక్సెప్టింగ్ బిగినింగ్లోనే. ఎక్కడంటే శృతి ఉంది సార్, ఎలాగైనా అడిగారు కాబట్టి నాకు గుర్తు. తెల్లవారకముంది పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. దట్ షడ్జమం మాత్రం స్లైట్లీ షార్ప్ అయింది బిగిన్. తెల్లవారకముంది పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. ఆదమరచి ఎలాగమ్మది ఆదమరచి నిద్రపోతున్న తొలి కోడి అదిరిపడి మేల్కొంది, అదే పనిగా కూసింది. తెల్లవారకముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. మధ్యమావతి అలా పిండేశారు మహానుభావులు. శుభం. గాడ్ బ్లెస్ యూ. సార్ మీ ఫ్రెండ్షిప్ 49 years అన్నారే, స్కూల్ మేట్సా మీరు? ఒకే ఊరేనా? ఒకే ఊరండి, ఒకే ఊర్లో స్కూల్ మేట్స్. బెంచ్ మేట్స్ కూడానా? కాదు. క్లాస్మేట్స్ కాదు? క్లాస్మేట్స్. మరి ఎలా కుదిరింది మీ ఇద్దరికి ఈ మెలిక? తెలియదండి, అది భగవంతుడికే తెలియాలి. వండర్ఫుల్. భగవంతుడు ఇచ్చిన వర్షం ఇది తప్పించుకోవడానికి చెప్పేది కాదండి. ఇది కొన్నిటికి కారణాలు ఉండవు, ఎందుకు కలుపుతాడో దేవుడు ఎవరినే తెలియదు. మీరు హీరో కావాలనుకున్నారు ఫస్ట్, రైట్? కరెక్ట్ అండి. ఇంత అనేవారు అప్పుడే మీరు, నేను ఏనాటికైనా సినిమాలో హీరోని అవుతాను రా అని. అంటే చెప్పాలి అంటే ఈజ్ వెరీ గ్రేట్ అండ్ గ్రేటర్ దెన్ మీ. ఎలాగని చెప్తాను మీకు. నేను ఒక సినిమా చేశాను పగడాల పడవలాగని, బట్ సక్సెస్ అవ్వలే. అయిన తర్వాత అంతా ఎందుకు వదిలేద్దామా అనే ఒక డిఫికల్ట్ సిట్యువేషన్లో వాడు వచ్చి, అసలు నీకు తెలియని ఒక ప్రత్యేకమైన గుణం ఉంది, అది నీకు నేను ఏనాడో గమనించాను, బట్ నువ్వు ఇప్పుడు కూడా గమనించలేదు. అదేంటి అని అంటే, ఒకసారి చెప్పినట్టు రెండోసారి ఒకే కథనే ఒకేలా చెప్పవు, కానీ భావం అదే ఉంటుంది. అంటే యూ విల్ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. ఆ యాంగిల్లో కాన్సన్ట్రేట్ చేయమని నాకన్నా నా గురించి తనే ఎక్కువ అబ్జర్వ్ చేసి నన్ను ఆ డైరెక్షన్లోకి తీసుకుని వచ్చాడు. అట్లాగే ఇక ఒక్కొక్కటి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, నేను హీరో అవ్వడం కోసం కదా ఇండస్ట్రీకి వచ్చాను, అలా కాకుండా మనం ఆ రేంజ్ని దాటిపోయే డైరెక్టర్ అయిన తర్వాత ఇక మళ్ళీ నేను హీరో చేస్తానంటే, నేనేం గొప్ప హీరోనేమి అంత స్టాండర్డ్ అయ్యే హీరోని అవ్వగలుగుతాను నాకు తెలియదు. కానీ తృష్ణ, ఒక పని మీద మనం వచ్చినప్పుడు, అది మనకి అవకాశం దొరికినప్పుడు, ఆ అవకాశం దొరికిన సమయంలోనే దాన్ని పూర్తి చేయకపోతే లైఫ్లో కొన్ని మిగిలిపోయి వెళ్ళిపోకూడదు, పూర్తి చేసి వెళ్ళాలి ఏదైనా సరే. అందుకనే మా వాడు ఏం చేశాడంటే, లేదు ఇప్పుడు నువ్వు చెయ్యి, బికాస్
దిస్ ఇస్ ద రైట్ టైం. బట్ ఆ సినిమాని బయట వాళ్ళకి ప్రొడ్యూస్ అయినవద్దు, మనమే చేసుకుందాం అని అలా 2 సినిమాలు చేయడం జరిగింది. కేవలం ఆ పని మీద వచ్చామని ఆ పని పూర్తి చేసామే తప్ప నాలో అంతటి నటుడు మాత్రం ఉన్నాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు వేషం దొరికితేనే చాలు అనుకుని హీరో అవుదాము, ఏదో చిన్న హీరో అయ్యేసి మన స్క్రీన్ మీద కనపడిపోతే బాగుంటుంది అనుకున్న ఆలోచన నుంచి అసలు ఇవాళ కూడా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ 2 సినిమాల వల్ల, ఆ దర్శకత్వం చేయటం వల్ల ఇదిగో కృష్ణారెడ్డి అని ఎంత దూరం నుంచి అన్నా సరే గుర్తుపట్టేటటువంటి స్థితి ఈ రోజు కూడా ఇంకా ఫ్రెష్గా ఉండడానికి ద మెయిన్ రీజన్ ఈజ్ ఓన్లీ ద పర్సన్. ఈ రెడ్డి గారు మీకు వచ్చారు సార్, అందుకే ఆయన అచ్చిరెడ్డి అయ్యారు. 99% సక్సెస్ సంపాదించారంటే సామాన్యమైన విషయం కాదు, అది సామాన్యమైన విషయం కాదు. ఎంత హాయిగా ఉండే సినిమాలు, ఎంత సరదాగా ఉండే సినిమాలు. అందరూ కూడా ఒక్క చిన్న బూతు మాట కానీ, ఒక చిన్న అంగాంగ ప్రదర్శన కానీ లేకుండా మంచి మాటలు, మంచి పాటలు. సింపుల్, దట్ ఈస్ ఇట్. సింప్లిసిటీ ఆఫ్ ఎ ఫిల్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి బంధం కూడా అంత సింపుల్గా, అంత దృఢంగానూ ఉంది. అది ముఖ్యమైన విషయం. నాకు రామోజీరావు గారు చెప్పింది ఒకటే గుర్తొస్తుంది. ఎవరితోన్నా స్నేహం చేయాలంటే 1-2 సార్లు ఆలోచించండి. ఒకసారి స్నేహం చేశాక చచ్చే వరకు ఆ స్నేహం ఉండాలి. అవతల వాళ్ళలో మీకు తప్పులు కనపడితే దయచేసి వాడిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ వాడు రాకపోతే వాడి తప్పుల్ని భరించడం అలవాటు చేసుకోండి. దట్స్ వాట్ హీ సెడ్. When once you make friendship, the friendship is for life. That's all. నాదప్రియ. అందరికీ నమస్కారం. సినారే గారు రాసిన పాట, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం సుశీలమ్మ, చదువు సంస్కారం సినిమా నుంచి దీపానికి కిరణం ఆభరణం. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం, తరగని సుగుణం ఆభరణం. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. నిండుగా పారేరో తన నీటిని తానే తాగదు, జగతిని చూపే కన్ను తన ఉనికిని తానే చూడదు. పరుల కోసం బ్రతికే మనిషి, పరుల కోసం బ్రతికే మనిషి తన బాగు తానే కోరడు, తన బాగు తానే కోరడు. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. తాజ్మహల్లో కురిసే వెన్నెల, పూరి గుడిసెపై
పాడటమే చాలా బాగా పాడామంటే అసలు అనుభవిస్తూ పాడడం అనేది ఉంది చూడు, చాలా బాగుంది, చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా కార్యక్రమానికి మీరందరూ ఆభరణాలు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చాలా అద్భుతంగా పాడుతున్నారు. చాలా బాగా పాడాము. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. నాకేం అవకాశం ఇవ్వలేదు నువ్వు మాట్లాడడానికి. థ్యాంక్ యూ సార్. ఆయన అన్నది చాలా కరెక్ట్. నువ్వు ఎంత బాగా అనుభవిస్తున్నావు అంటే పాటని, అది చాలా ముఖ్యం. భావం లేనిది ముఖ్యంగా ఏ పాటకన్నా అర్థం లేదు. సినిమా పాట మనం మరొకరి కోసం నటిస్తుంటాం. ముఖ్యంగా ఆ నటన పరిపక్వత రావాలి అంటే, చెందాలి అంటే భాష పట్ల ఒక అభిమానం, భాష పట్ల గౌరవం ఉండాలి. ఆ అర్థం ఏంటో తెలుసుకోవాలి. నన్ను మొట్టమొదటి సంగీత దర్శకుడిని చేసింది దాసనారాయణరావు గారు 1975లో కన్యాకుమారి సినిమానికి. తర్వాత ఏదో చేశాను, నాకు తెలిసింది నేను చేశాను. నేను ఏ పాట చేసినా కొన్నేళ్ల తర్వాత ఎవరన్నా పాడుతుంటే నేను వింటుంటే ఆ పాటని ఎవరిదో ఒక సంగీత దర్శకుడిది నా ప్రతి పాట మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ పాట వింటుంటే నేను దాసనారాయణరావు గారికే చేసినటువంటి సినిమాలో పాట, అదే సినిమా ఇప్పుడు చెప్పాను కన్యాకుమారిలో, ఫస్ట్ 4 వర్లు టేక్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. దీపానికి కిరణం ఆభరణం, తొలి సంజకు తూరుపు మెరుపు, మలి సంజకు పడమర ఎరుపు, తెలియదు నాకు పడమర తూరుపు, తెలిసిందొకటే ఎరుపు, నా చెలియ పెదవి మెరుపు. ఈ పల్లవికి ఎంత దగ్గరగా ఉందో. నేను కాపీ కొట్టలేదు, నేను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ లోపల నుంచి నా చేత నేను పాడినవి విన్నవి అన్నీ చేసి ఎక్కడో మేళం చేసి ఆ పాట వచ్చేస్తుంది బయటికి. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ప్రతి పాట వెనకాతల ఎవరో ఒక మహానుభావుడి ప్రభావం ఉండే తీరుతుంది. నేను నా వరకు నాకు అనిపిస్తున్నది. అది పక్కన పెడితే ఇందులో తాజ్మహల్లో కురిసే వెన్నెల పూరి గిడిసిపై కురియదా అన్నారే, నీకు ఏదైనా గుర్తొచ్చారా? ఎవరన్నా వాగ్గేయకారకులు గుర్తొచ్చారా ఆ లైన్ విన్నప్పుడు? ఎందుకు గుర్తుకొస్తున్నాడు అన్నమయ్య? అడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకం మీద పొలయు నిండొకటే. అర్థం చాలు, అంతే. అదే విషయం. ఏనుగు మీద పడే ఎండ ఒకటే, రోడ్డు మీద వెళ్తున్న శునకం కుక్క మీద పడే కూడా ఎండ ఒకటే, ఎండకు తేడా ఏం లేదు. తాజ్మహల్లో కురిసే వెన్నెల పూరి గుడిసెపై కురియదా, సేమ్ వెన్నెలేగా. ఎక్కడో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కనుక్కొని రాసి ఉంటారు నారాయణ రెడ్డి గారు అని చెప్పను నేను. మహాకవి, మహానుభావుడు. ఎప్పుడు ఇదే వీళ్ళ సినిమాల్లో లాగానే ఆ స్థాయికి తగ్గకుండా రాసినటువంటి వ్యక్తి. స్వార్థరాహిత్యాన్ని గురించి, త్యాగాన్ని గురించి చెప్పేటటువంటి పాట. ఈ ప్రతి చరణంలో ఉన్నటువంటి ఐతిహ్యం వీళ్ళిద్దరికీ అద్భుతంగా వర్తిస్తుంది, అత్యద్భుతంగా వర్తిస్తుంది. అతిశయం కానే కాదు. మంచితనం పంచేవారికి అంతరాలతో పని ఉందా? పరుల కోసం బ్రతికే మనిషి తను బాగు తానే కోరడు. ఇక్కడ మనం చిన్న కమ పెట్టచ్చు. తన బాగు కంటే కూడా అవతలవాడి బాగుని ఎక్కువ కోరుకుంటున్నాడు. తను చెడిపోవాలని ఏం చేయట్లేదు. నేను బాగుండాలి, నావాడు నాకంటే బాగుండాలి. అది గొప్ప విషయం. ఈ పరమార్థం తెలిసిన నాడే బ్రతుకు సార్థకం అవుతుంది. చిరంతనంగా ఈ స్నేహం ఇలాగే సాగాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. వెళ్ళిరా. ఓకే. ఇప్పుడు మిగతా వాళ్ళు యుగళ గీతాలని మిగతా వాళ్ళతో కలిసి పాడతారనమాట. బాగుంది. సాయి మాధవ్, సుగంధిని. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం సింహ, గీతామాధురి, ప్రియా హిమేష్. శ్రీమంతుడు సినిమా నుంచి దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ పూలు కోసుకొచ్చ చైనా సిల్క్
కోసుకొచ్చ కోసుకొచ్చ చైనా సిల్క్ పంచె తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా సింగారి రామ సిలక సింగారి చిన్ను తొనక రంగేలి రస గుళిక గుళిక అతిరే సరక స్నానాల వేళ సత్తు బిళ్ళనవుతా తడికనై నీకు కన్ను కొడతా తుపాలులాగా నేను మారిపోతా తీర్చుకుంటా ముచ్చట నీ గుండె మీద పుల్లి గోరవుతా నీ నోటి కాడ చాప కూరవుతా నీ పేరు రాసి కాలికే కరిస్తా బయట చెంగు పాపుట నువ్వే కాని కలగండైతే నేను చిన్ని చీమై పుడతా దీని కళ్ళి నువ్వు ఎగబడితే పూటకొక్క పువ్వులాగా నీకు జత కడతా తిమ్మ తిరిగే తుమ్ము తుమ్ముగా తిమ్మ తిరిగే తిమ్మ తిరిగే కమ్మ కమ్మగా తిమ్మ తిరిగే మంచి నీళ్లు తాగినా నీ తాటి కళ్ళు తాగినట్టు తూలనా తెల్లాని నీ ఒంటి రంగులోన ఏదో నల్ల మందు ఉన్నదే నీ పక్క నుండి పచ్చి గాలి పిలిచినా ఏదోలా ఉంది తిక్క తిక్క లెక్కనా పచ్చని నీ చూపులోతు నా బంగారు బంగు దాస్తిపే మిర్రా మిర్రా మిరియం సొగసే పంటి కింద నలిగేటప్పుడే కర్ర కర్ర బండి అల్లా నీ కొగలిందలోన నన్ను నంచుకోర ఇప్పుడే తిమ్మ తిరిగే తుమ్ముగా తిమ్మ తిరిగే తిమ్మ తిరిగే కమ్మ కమ్మగా తిమ్మ తిరిగే దుబాయ్ ఎల్లి సెంటే తెచ్చా జపాన్ ఎల్లి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచె తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా నిజంగానే దిమ్మ తిరిగింది. దీని ముందు వరకు హాయిగా పడుకుని కలలు కంటుంటే మలోడిగా వెళుతూ ఉంటే అమ్మ సడన్గా వచ్చి ఒక బకెట్ నీళ్లు ఫట్మని పోసి రే 9 అయింది ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాను అంటే దిమ్మ తిరిగినట్టు పాడారు మీరు. వెరీ గుడ్. చాలా హుషారుగా పాడారు. చాలా మంచి పాట, బాగుంది, బాగా పాడారు. థ్యాంక్ యూ. మీరు పాడిన దాంట్లో నాకు ఏ విషయం ఏంటి చెప్పే అవకాశమే ఇవ్వలేదు మీరు. వాళ్ళు కూడా బ్యూటిఫుల్గా ఆ లూప్ అది ఎంతసేపు ఊపిరి బిగబెట్టి మొత్తం జింగిలాలో ఏదో ఉంది సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సంస్కృతం అనుకుందాం మనం. అలాంటిది అంత చక్కగా పాడి సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ వాళ్ళకి చెప్పకపోతే కృష్ణ అన్న కోపం వచ్చేస్తుంది. ఎరగదీశారన్నారు ఆయన. తబలాలు ఏమన్నా ఉన్నాయా, బొక్కబడి చూడండి అయ్యా మీరు. అలా వాయించారు, అంత బాగుందనమాట. హుషార్, మజా ఆయా, వెరీ నైస్. హిమబిందు లక్ష్మీ భావజ వస్తున్నారు మన ముందరికి. హిమబిందు లక్ష్మీ భావజ ఎంపిక చేసిన పాట నవమన్మధుడ పెళ్లి సందడి సినిమా. సామవేదం వారి రచన, సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆగనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరామ
తీరుగా ఒళ్ళు చల్లని హాయిగా బిగి కౌగిలందించినే రతి రాగాలే శృతి చేశాడే గత తాళాలే జతులాడాడే తను అంత వింత సంగీతమేదో పలికే అక్క ఎవరే అత్తగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే నిలువెల్ల తారాడినే సాటు మాటుల చోటులో ఘాటు కోరికలూపిని పొడి చేరి తలవాల్చినే జడలాగాడే కవ్వించాడే నడుమొంపుల్లో చిటికేశాడే అధరాలతోనే శుభలేఖ రాసే వరుడే చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు అక్క ఎవరే అత్తగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు ఫుల్ స్వింగ్ అంతా కొట్టొస్తూ కనపడింది. అసలు హంసలు ఎగురుతున్నట్టుగా పాడేశారు చక్క 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 చక్కమంటూ. మధ్యలో ఫ్లూట్ ఒకటి అదరగొట్టేసాడు పట్టుకునే. అసలు నాకు సడన్ గా ఒకసారి తెలియకుండా ఒకసారి ఆ ఫ్లూట్ తో పాటు మీరు నిలబడండి. నేను చెప్పబోయేది నన్ను దొంగిలించేశాడు నా దగ్గర. అంటే యు ఆర్ ప్లేయింగ్ సో పర్ఫెక్ట్ అండి. మా ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అసలు పాట కంటే నాకంటే వీళ్ళు పాడింది కాదు నేను అడగండి. పాట కంపోజిషన్ కంటే ఫ్లూట్ కంపోజిషన్ అంత అత్యద్భుతంగా ఉందని మీరు వాయిస్తుంటే నాకు అనిపిస్తోంది. ఎంత బాగా వాయించారో చెప్పడానికి వీల్లేదు, అంత బాగుందో. కీరవాణి గారు ఈ పెళ్లి సందడి సినిమాకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ప్రతి పాట కూడా కథానుగుణంగా కంపోజ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు కూడా ఆ పాత్రలో విడిపోయి ఆ అక్కా చెల్లెల యొక్క ఆ భావాలను చక్కగా పలికించారు, పంచుకున్నారు. సో బాగుందమ్మా, ఆల్ ది బెస్ట్. ఈ సామవేద షణ్ముఖ శర్మ గారు ఈ పాట రాశారంటే చాలా మందికి నమ్మకం కలగదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి స్థాయిని అది ఆలోచిస్తే నేను సోదరా తమ్ముడు అనేవాడిని ఇప్పుడు ఆయనతో అలా పిలవాలంటే నాకు మనస్కరించట్లేదు. ఆయన అందులోకి ఎందుకు మారాడు, ఎలా మారాడో చెప్పలేం. అలా మారిన అతను ఈ పాట రాశాడంటే మనం ఊహించుకోలేం అన్నమాట. కానీ లక్షణమైనటువంటి సాహిత్యం, చాలా లక్షణం, యతిప్రాసలతో కూడినటువంటి ట్యూన్కు రాసినటువంటి లక్షణమైనది. ఈయన ఒక మాట అన్నాడే, ప్రతి సందర్భానికి తగినట్టుగా పాత్రకు తగినట్టుగా పాటలు చేయడానికి అప్పటికే ఒక నిలకడ సంపాదించుకున్నారు కీరవాణి గారు. హాయిగా మన పాటలా ఉంటుంది, అది ముఖ్యమైనటువంటి, అది ఏదో పరాయి పాటలా ఉండదు కీరవాణి గారి పాట. సంగతులు నేను లాస్ట్ టైం చెప్పింది అదే, సంగతులు పాడుతున్నప్పుడు దాన్ని అంత గమకం అక్కర్లేదు సినిమా పాటల్లో, దాన్ని హాయిగా డీటెయిల్డ్గా ఉండాలి. అది కర్ణాటక సంగీతం పాడుతున్నట్టు ఉండకూడదు సినిమా పాటకి. అది కొంచెం నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నువ్వు చేసుకోవాలి. హిమబిందు చిందించనే ఉంది కదా, అది చిందించనేనా అని అర్థం కావట్లేదు. వీటన్నిటితో పాటు అక్షర శుభ్రత కూడా చాలా ముఖ్యం. దట్స్ ఆల్. ఇంతకీ అక్క ఎవరే, చెల్లి ఎవరే?
వెళ్ళి తేల్చుకోండి. తొందరగా శుభలేఖలు ఇస్తే మేము అందరం వస్తాం. ఇవాళ మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాళ్ళు మనసు విప్పి వాళ్ళకు తోచింది సింపుల్గా వాళ్ళ సినిమాల్లాగానే చక్కగా చెప్పారు. చాలా హాయిగా ఉంది వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే. ఇవాళ దయచేసి వాళ్ళకు కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. శ్రీ మామిడిపూడి రామకృష్ణ గారు నెల్లూరు, వారి జ్ఞాపకార్థం కుమారులు కృష్ణమూర్తి, శ్రీనివాసన్, వెంకటేష్, పట్టాభిరామ్ గారు. శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీత వారు రాసినటువంటి పుస్తకాలని అయ్యా దయచేసి మా నాన్నగారి పేరు గుర్తుండేటట్టు మీ ముఖ్య అతిథులకు పిల్లలకి ఇవ్వండి అన్నారు. ఇవాళ ఆ అదృష్టం, వీళ్ళకి ఇచ్చే అదృష్టం నాకు దక్కింది. చిరంజీవి ఇప్పుడు ఈ వారం గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 10,000 రూపాయల పురస్కారాన్ని అందుకుంటున్నది చిరంజీవి నాదప్రియ. పరుల కోసం బ్రతికే మనిషి తన బాగు తానే కోరడు, తన బాగు తానే కోరడు. దీపానికి కిరణం ఆభరణం. వచ్చే వారం మీ ముందర టంచనగా ప్రత్యక్షం అవుతాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట, అప్సరలే పేరంటాళ్ళు, దేవతలే పురోహితులంట. పాడనా తెనుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట. ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే. కొంచెం